ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మీరు ప్రతి నెల అంటే 12 రాశుల వారికి సంబంధించి విషయాల గురించి తెలియజేస్తారు కాబట్టి ఈ నెలలో అసలు జూన్ మంత్లో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలమ్మా మీరు. గణానాన్త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसाधनं प्रणो देवी सरस्वती वाजैर्वाजनेवती दीनामवित्रेवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ओं श्रीमात्रे नमः ఓం గణపతే నమః. మాసఫలాలు కార్యక్రమానికి జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మరి స్వాగతం. అయితే 1వ తారీఖున వృషభంలోకి బుధగ్రహ సంచారం నడుస్తుంది. ఈ మాసంలో 2వ తారీఖున కుజుడు మేషంలోకి సంచారం చేయబోతున్నాడు. 13వ తారీఖున శుక్రుడు మిథున రాశిలోకి, 15వ తారీఖున చూసినట్లయితే రవి మిథునంలోకి కూడా ప్రవేశం చేయబోతున్నారు. అదేవిధంగా అదే 15వ తారీఖున బుధుడు కూడా మిథున రాశిలోకి, అంటే ఈ యొక్క మిథునంలోకి 15వ తారీఖున రవి బుధులు కూడా ప్రవేశించబోతున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఏ విధంగా ఈ గ్రహ సంచారం వలన 12 రాశుల వారికి మార్పులు, చేర్పులు, యోగాలు, శుభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. మరి అమ్మ, ఇప్పుడు జూన్ నెలలో అమ్మ సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలమ్మా మీరు. తప్పనిసరిగానమ్మా. జూన్ మాసంలో మనకి సింహరాశి వారికి ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా కేతువు చూస్తే ద్వితీయంలో కనిపిస్తున్నాడు. అదేవిధంగా తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమంలో శని భగవానుడు, ఆ తర్వాత అష్టమంలో చంద్రుడు, రాహువు, కుజుడు, ఆ తర్వాత దశమంలో చూస్తే రవి, గురు, శుక్ర, బుధులు కనిపిస్తున్నారు. ఏ విధంగా ఉండబోతోందయ్యా అనే విషయాన్ని చూసుకున్నట్లయితే మొట్టమొదట మనం అనుకోవాల్సింది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం కూడా 7th హౌస్ శని భగవానుడు అష్టమంలో ఉన్నటువంటి చంద్రుడు వలన మనకేంటంటే శని వలనేమో కొన్ని పనుల ఆటంకాలు, దాని వలన చికాకులు, మానసికంగా కొంచెము అలజడి కనిపిస్తోంది. అయితే చంద్రమా మనస్సో జాతః అంటారు కాబట్టి చంద్ర సంచారాన్ని పక్కన పెట్టి మనము ప్రతిరోజు కూడా మానసికంగా ప్రతి నిమిషము కూడా మనల్ని మనం ట్యూన్ చేసుకుంటూ ముందుకు పోవాలి. మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఆ తర్వాత ఉత్తర ప్రథమార్థం వాళ్ళు కూడా. ఎందుకంటే కనుక మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వదిలిపెట్టుకోకూడదు. అది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కుజుడు రాశి మారుతున్నాడు. ఆ మారేటటువంటి విధానం ఏమిటంటే 2వ తారీఖునే మారిపోతున్నాడు. దానివల్ల కూడా మీరు కాలాల్లో చక్రాలు ఉన్నట్టుగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అందువల్ల వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, రాజకీయంగా ఉన్నా, సినీ టీవీ కళాకారులైనా, పాత్రికేయ మిత్రులైనా ఎవరైనప్పటికీ కూడా కొంచెం ప్రయాణాలు అధికమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అంతేగాని గబక్కున ఏ విషయంలో అయినా సరే పర్వాలేదు అనుకొని రిజర్వేషన్ లేకుండా చేయకుండా కాస్త మీ యొక్క ఆరోగ్యం, మీ వేళకి తిండి తినడం, వేళకి నిద్రపోవడం అనేది చాలా ముఖ్యం. అలానమ్మా, ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందంటారు? చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం చూసుకున్నట్లయితే వీళ్ళకి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వీళ్ళకి పదోన్నతులు, లాభాలు కూడా జూన్ మాసంలో కనిపిస్తున్నాయి. అది చాలా చాలా గుడ్ న్యూస్. లాభాల బాటలో ఉంటారు వ్యాపారస్తులారా. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కొత్త కొత్త పరిచయాలు అవుతాయి. అంటే ఏదైనా సరే ఇప్పుడు ఉద్యోగం వాళ్ళకి ఏదైనా పదోన్నతి కలిగి ట్రాన్స్ఫర్ అయింది అనుకోమ్మా, కొత్త పరిచయాలుగా. అలాగే వ్యాపారస్తులకు కూడా ఎవరో పెద్దవాళ్ళు వస్తారు, వీళ్ళ రిసీవింగ్, వీళ్ళ మాట మంచితనం, వీటిలన్నిటి వల్ల అవతల వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఆ పరిచయం వలన కూడా కొన్ని మంచి పరిచయంగా అది మారుతుంది. అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా పెరుగుతాయి.
మీ నిర్ణయాలకి తప్పనిసరిగా మీ నిర్ణయాలు తీసుకుంటారు కదా, మరి మీ నిర్ణయాలకి ఏం కావాలి? గోప్యత కావాలి. మీ నిర్ణయాల్ని మీరు బోల్డ్గా ఎవరికి చెప్పకుండా, ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళతో షేర్ చేయకుండా ఉంటే మీ నిర్ణయాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతాయి. అందుకని మీ నిర్ణయాల విషయంలో మీ జాగ్రత్త చాలా చాలా మస్ట్. ఉమ్. అలానే అమ్మ ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటారు? అంటే సంతానం పరంగా చూసుకున్నట్లయితే కానీ ఏ విధంగా ఉంటుంది? చాలా వరకు కూడా మనకి ఏంటంటే కనుక కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాము ఇంట్లో కానీ బయట కానీ. దానివల్ల కూడా మంచి ఉపయుక్తంగానే ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా ఇది వరకు ప్రయత్నించినవి కూడా అలాగా వదిలేసినవి మళ్ళీ తిరిగి వాళ్ళే ఫోన్ చేయడం అలాంటివి శుభసూచకాలు కనిపిస్తున్నాయి. అందువల్ల పర్వాలేదు. కోర్టు వ్యవహారాలు కానీ వివాహాది విషయాల్లో కానీ భార్యాభర్తల మధ్య కానీ ఇదివరకటి కన్నా కూడా అన్ని విధాలా కొంచెం కూడా ఏదంటారు? కాస్త కదలికలు బాగున్నాయని చెప్పుకోవచ్చు. అమ్మ అంటే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయంటారా జూన్ నెలలో సింహరాశి వారికి? సింహరాశి వారికి అనారోగ్య సమస్యలు ఏం లేవమ్మా. అయితే ఏంటంటే కనుక మార్పులు చేర్పులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇంట్లో కానీ బయట కానీ వీళ్ళ కూర్చునే ఆఫీస్ రూమ్లో కానీ మార్పులు చేర్పులు చేద్దామని ఆలోచిస్తారు. అవన్నీ కూడా సక్రమంగా చక్కగా చేయగలుగుతారు. ఇంకొక విషయం ఏంటంటే కనుక విందులు వినోదాల్లో పాల్గొంటారు. మీ బంధుమిత్రులను కలుస్తారు. చాలా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉండడానికి ఈ జూన్ మాసం మీకు అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ట్రాన్స్ఫర్లకి ప్రయత్నాలు చేస్తున్నారా? ప్రయత్నాలు విజయవంతమయ్యి మీరు అనుకున్న స్థలానికి, ఏ ఊరైతే మీరు అనుకున్నారో అక్కడికి బదిలీ అయ్యే అవకాశాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. అలానే అమ్మ ఈ రాశి వారికి సంబంధించి మనం ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారమ్మా సింహరాశి వారికి? సింహరాశి వారికి అన్నిటా బాగున్నప్పటికీ కూడా ద్వితీయంలో కేతువు. అందువల్ల ఏంటంటే కనుక కొన్ని రకాలుగా అధిష్టాన దేవత వినాయకుడు కాబట్టి ఓం గం గణపతే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్తు అని ఆ వినాయకుడిని ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు ఓం గం గణపతే నమః అని కనీసం 21 సార్లు అనుకొని అష్టోత్తరం కానీ లేకపోతే 21 సార్లు ఆ గంగణపతే నమః అని అనుకొని ఆయనకి అరటిపండు కొబ్బరికాయో బెల్లం ముక్కో నైవేద్యం చేసి చిన్న ప్రసాదం నోట్లో వేసుకొని నోరు తీపి చేసుకుని బయటకు వెళ్ళాలంటారు. అద్భుతం జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారమ్మా సింహరాశి వారికి సంబంధించి. ధన్యవాదాలు మీకు. ఓం శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.